నువ్వు వచ్చినాక ఎందుకు ఆదాయం తగ్గుతుంది? వడ్లు కొనడం మీద అడుగుతలేడు ముఖ్యమంత్రి, మద్యం అమ్మకాల మీద మాత్రం అడుగుతున్నాడు. మొన్న ఎవరో ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు, నాకు కలిస్తే పెళ్లిలో కలిసిండ్రు. సార్ మాకు అందరికి మెమోలు వచ్చినాయి అన్నారు. మీకెందుకు మెమోలు వచ్చినాయి అని నేను అడిగిన. పోయిన ఏడాది కంటే ఈసారి మందు తక్కువ అమ్మింది, నువ్వు మందు అమ్ముతలేవని చెప్పి మెమోలు ఇచ్చిండట. 30 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు, 15 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు మందు బాగా అమ్ముండ్రి, ఇంకిన్ని బెల్ట్ షాపులు ఓపెన్ చేయండ్రి, ఎంబడబడి దుకాణంలో ఎంబడబడి మద్యం లావట్టుండ్రి అంటుండట రేవంత్ రెడ్డి. వడ్లు కొనకపోతేనేమో అడుగుతలేడు, వడ్లు ఎందుకు తీసుకుంటలేరా అని మెమోలు ఇవ్వాలన్నా వద్దా? వడ్లు కొనకపోతే అధికారులకు మెమోలు లేవు, పత్తి రైతులకు మద్దతు ధర రాకపోతే మెమోలు లేవు, కానీ మందు అమ్మకపోతే మాత్రం తెగ బాధపడుతుండయా రేవంత్ రెడ్డి. అంటే బాగా తాగండి, ఊగండి, తాగుబోతుల తెలంగాణ చేయండి అంటుండు రేవంత్ రెడ్డి. ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి? ఈ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేస్తావా? పోయినసారి కంటే 10,000 కోట్ల ఎక్కువ ఇన్కమ్ కావాలట ఈయనకు మందు మీద. పోయిన ఏడాది ఎంత వచ్చిందో అంతకంటే 10,000 కరోడ్ ఎక్కువ కావాలి నాకు అంటుండట. యాడికెళ్ళి రావాలి 10,000 కరోడ్? మరి వాళ్ళు ఎక్సైజ్ అధికారులు మేము పిల్లలకు తాగిపియాలనా, ఆడోళ్ళకి తాగిపియాలనా, మేమేం చేస్తాము? ఈ 10,000 కోట్లు యాడికెళ్ళి తెస్తాము? ఈ మెమోలు ఎట్లా అని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఏం చెప్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? అంటే ఇంకా తాగిపి బాగా తాగిపి అంటున్నావా? ప్రజల ఆరోగ్యం దెబ్బతినాలనుకుంటున్నావా? అంటే ఆడవాళ్ళ మెడల్లో మంగళసూత్రాలు తెంపాలనుకుంటున్నావా? బాగా తాగిస్తే లివర్ ఫెయిల్ అయిపోయి ప్రజలు దెబ్బతినాలనుకుంటున్నావా? నేను సూటిగా అడుగుతున్నా. ఈ జిల్లాలోనే జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను ఇద్దరిని అడుగుతున్నా, మీరు మందు అమ్ముతలేదని ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిందా లేదా? ఎందుకు ఇచ్చిందో చెప్పండి. పోయిన తాప కంటే ఎక్కువ అమ్ముండ్రి, బాగా తాగిపోయిండ్రి అని ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చి ప్రజలకు తాగించడమే పరిపాలన అని అడుగుతున్నా. పరిపాలన అంటే రైతుల వడ్లు కొనాలి, పత్తి కొనాలి, మద్దతు ధర ఇవ్వాలి, పేదలకు సాయం చేయాలి, పేదలకు ఇల్లు కట్టే పరిపాలన. నీ పాలన ఏందా? బాగా తాగిండ్రి, మందు బాగా అమ్ముండ్రి, అమ్ముతలేరని మెమోలు ఇచ్చుడే పరిపాలన. ఇగో ఇది రేవంత్ పాలన. కేసీఆర్ పెట్టిన పథకాలు బంద్ చేయడం, కేసీఆర్ గారు చేసిన పాలన. ఇలా కరెంటు సరిగా వస్తుందా మునుపట్లాగా? ఆనాడు 24 గంటల కరెంట్ వచ్చింది, మళ్ళా రేవంత్ వచ్చినాక మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. అసలు అది ఆ పాలన ఎంత గొప్పగా ఉందంటే, ఆ ట్రాన్స్కోకు 11 నెలల్లో 4 అధికారులను మార్చిండి, 4 CMDలు. కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్కడే ఉంటే, కానీ వీళ్ళ పాలనలో 11 నెలల్లో 4 CMDలు మార్చిండు. ఇక అది ఎడకెళ్ళి ముగడబడాలి. ఇదా పరిపాలన? రివ్యూ చేసుకోండి. బట్ ఏది ఏమైనా ఆ కురుమూర్తి స్వామి పేదల దేవుడు, మన తెలంగాణ వెంకటేశ్వర స్వామి అంటాం మనందరం. మీరందరూ ముద్దుగా తెలంగాణ ఇంకన్నా అంటాం మనం. సో ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉండాలి. ఈ రేవంత్ రెడ్డి పాపం చేసిండు, దేవుడి మీద ఒట్టుపెట్టి మోసం చేసిండు. ఆ రేవంత్ రెడ్డిని, ఆ పాపాత్ముని క్షమించి మా ప్రజలను, మా పాలమూరు ప్రజలను, మా తెలంగాణ ప్రజలను చల్లగా దీవించు. ప్రజలందరికీ మంచి పంటలు పండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, తెలంగాణ ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు పోవాలి. ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయమై ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలయ్యేటట్టు కూడా ఆయనను కూడా దీవించమని నేను ప్రార్థించిన. రేవంత్ రెడ్డి లెక్క నేను శాపించాను, ఆ రేవంత్ రెడ్డిని కూడా దీవించు, ప్రజలకిచ్చిన హామీలు అమలయ్యేటట్టు చూడు దేవుడా అని చెప్పి ప్రార్థించాం. నమస్కారం. జై తెలంగాణ.